స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కది శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలతో విడివిడిగా సమావేశమయ్యారు. బేలా, బోరజ్, జైనద్ మండల నాయకులతో భేటీలో పలు అంశాలపై చర్చించారు. పోటీకి సిద్ధంగా ఉండే ఆశావాహులు వారికి ఆయా ప్రాంతాల్లో ఉన్న బలాబలాలపై సమీక్ష జరిపారు. జెడ్పీటీసీ ఎంపీటీసీల్లో ప్రతి స్థానం నుండి కొందరు ఆశావాహుల పేర్లు పరిశీలనలోకి తీసుకుని అధిష్టాన సూచనలతో తుది జాబితా ఖరారు చేస్తామన్నారు. గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులకు తప్పకుండా తుది జాబితాలో చోటు దక్కుతుందన్నారు. ఎవరికి టికెట్ లభించినా అంతా కలిసి స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల స్థాయిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థుల యొక్క ఆశావాహుల కోసం సన్నాహక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. జైనత్, బేలా, బోరజ్ మండలాల నుంచి అత్యధిక సంఖ్యలో నాయకులు పాల్గొని చెప్పడం జరిగింది. వారి యొక్క అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉత్సాహం చూసుకుంటే 6కు 6 జెడ్పీటీసీ స్థానాలు, అన్ని ఎంపీటీసీ స్థానాల్ని, సర్పంచ్ స్థానాల్ని కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన వారి యొక్క విజయం ఖాయంగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాయి. అందరూ కూడా ఎవరికి టికెట్ వచ్చినా కూడా అందరం కలిసిమెలిసి పనిచేస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గ్రామాన బలోపేతం చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండాను రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి తీసుకురావడానికి తప్పకుండా మా ప్రయత్నం దిగ్విజయంగా చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ కార్యకర్తలందరూ తీర్మానాలు అందించడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి గ్రామంలో రెపరెపలాడే విధంగా స్థానిక సంస్థల ఎలక్షన్ని గట్టిగా కొట్లాడతాం. అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా